మనకి ఉత్తరప్రదేశ్లో యోగి గారు అధికారంలోకి వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు, అరే ఈయన సన్యాసి, అసలు ఈయనకేం పరిపాలన తెలుసురా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చాడో ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, ఇంకో పక్కన చూస్తుంటే డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు, ఇంకో పక్క చూసుకుంటే సంక్షేమ పథకాలు కూడా చాలా మంచిగా అమలు చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈయన స్టాట్స్ కనుక ఒకసారి చూసుకుంటే ఇప్పుడు 2016-2017 ఆ టైంలో నుంచి ఒకసారి చూస్తే 2016-17 ఆ టైంలో మనకి అక్కడ జిఎస్డిపి చూసుకుంటే కేవలం 13 లక్షల కోట్లుగా మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడైతే 2024-25 ఈ టైం వచ్చిందో ఏకంగా 13 లక్షల కోట్ల నుంచి 29 లక్షల కోట్లకైతే వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో అక్కడ దాగిపోలేదు. ఇంకా మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే అంటే ఒక్కొక్కల తలసరి ఆదాయం కనుక ఒకసారి చూస్తే 2016-17 ఆ టైంలో చూసుకుంటే కేవలం 54,000 రూపాయలు మాత్రమే ఉండేది ఒక్కొక్కరికి. కానీ ఇప్పుడు 24-25 ఈ టైంకి వచ్చేసరికి ఏకంగా అది 1,80,000 రూపాయల వరకు అయితే వెళ్ళింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన పరిపాలన ఏ రేంజ్లో చేస్తున్నారు అనేది.